హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే మనము ఒక 6 నుంచి 7 సంవత్సరాల లోపల పాపకైతే బేబీ ఫ్రాక్ అయితే కుడదామండి. కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా ఉంటుంది ఈ వీడియోలో. ఇక్కడ నేను పాలిస్టర్ క్లాత్ అయితే కింద బాటమ్ పార్ట్ కోసము 1 మీటర్ తీసుకున్నాను. బాడీ పార్ట్ కోసం అయితే లైనింగ్ పీస్ వచ్చేసి 1/2 మీటర్ తీసుకున్నానండి. తర్వాత మెయిన్ క్లాత్ వచ్చేసి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి 2.5 మీటర్లు అయితే ఉందన్నమాట. అంటే అంతే క్లాత్ వాళ్ళు ఇచ్చారు కస్టమర్ మనకి. సో ఫస్ట్ అయితే బాడీ పార్ట్ మనం కట్ చేయడం కోసము ఈ 1/2 మీటర్ లైనింగ్ క్లాత్ని ఇలాగా ఒక ఫోల్డింగ్ అయితే వేయండి. ఇలా వేసాక మళ్ళీ దీన్నే ఇంకొక ఫోల్డింగ్ ఇలా వేసుకోండి. అంటే 4 లేయర్స్ అయితే వస్తాయన్నమాట. మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఒకేసారి వచ్చేస్తుంది. సో కింద వైపు 1/2 ఇంచ్ మార్జిన్తో మార్కింగ్ అయితే వేసుకోవాలి. తర్వాత మనకి ఈ టాప్ అంటే బాడీ పార్ట్ ఒక పొడవుని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 10 ఇంచెస్ పొడవు పెట్టేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుకి కలిపి 10.5 ఇంచెస్ అయితే వేసుకుంటున్నాను. ఓకేనా, బాడీ యొక్క పొడవు అనమాట. ఫుల్ షోల్డరు 4.75 ఇంచులు వేసుకోవాలండి. 5 ఇంచులు వేసుకున్నా పర్లేదు, కాకపోతే ఈ పిల్ల మరీ బక్కగా ఉంటుంది కాబట్టి ఒక 1/4 ఇంచు తగ్గించాను. చంక డౌన్ వచ్చేసి 5 ఇంచులు వేసుకోవాలి. ఇలా మనం మార్కింగు ఇలా చంక దగ్గర వేసుకున్నాక ఈ కార్నర్లో 1 ఇంచ్ మాత్రం ఇలా మార్కింగ్ వేసేసి చంక రౌండ్ అనేది తిప్పేసుకోవాలి. ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి మనకి 22 ఇంచీలు అనమాట. అంటే ఇక్కడ 22 ఇంచులో 4వ భాగం తీసుకుంటే 5.5 దగ్గరికి ఇలా మార్కింగ్ వేయండి. 1 ఇంచు మనకి ఫ్రంట్లో కానీ బ్యాక్లో కానీ డాట్స్ పడతాం కదా, దానికోసము 2 ఇంచులు ఖర్చుల కోసము. ఇక్కడ చెస్ట్ లూజ్ కూడా అంతేనండి, ఒక 1/4 ఇంచు మాత్రమే నేను ఎక్కువ పెట్టుకుంటున్నాను. అంటే ఈ అమ్మాయికి మనకి నడుం లూజు చెస్ట్ లూజు ఒకేలాగా ఉంది, చిన్న పాప కదా అలా ఉందన్నమాట. సో మీకు చెస్ట్ లూజ్ ఎంత అయితే వస్తుందో అక్కడికి ఇలాగా మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ ఫుల్ షోల్డర్ అయితే తీసుకున్నాం కదా, దీంట్లో నెక్ కోసము 2 ఇంచులు తీసుకోవాలి. అలాగే ఈ రౌండింగ్ కోసము ఫ్రంట్ రౌండ్ కోసము 4 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. అంటే నెక్ వెడల్పు 2 ఇంచీలు, నెక్ పొడవు వచ్చేసి 4 ఇంచీలు, 3.5 కూడా తీసుకోవచ్చండి. 4 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. తర్వాత మనం ఇలా కట్ చేసుకోవాలి. రెండు కలిపి ఇలా కట్ చేసాం కదా, ఇక్కడ చూడండి ఒక లేయర్ ఇలాగా సపరేట్గా తీసేసి ఇలా చంక రౌండ్ మాత్రం ఇలాగ కట్ చేసుకోండి ఒక లేయర్కి, అంటే మనకి ఫ్రంట్ పార్ట్కి. తర్వాత కొంచెం ఇలాగ జరిపేసుకోండి క్లాత్ని, ఇలా ఒక 1/2 ఇంచ్ ఇలా జరిపేసుకొని ఇప్పుడు కింద పార్ట్ని ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి వెనకాలకి ఉక్సులు కాజాలు వేస్తాం కదా, దానికి అనేది పనికొస్తుంది. తర్వాత మనం ఫ్రంట్ నెక్ని అలాగే బ్యాక్ నెక్ని కూడా కట్ చేసుకుందాము. ఇక్కడైతే ఫ్రంట్ నెక్ మనం ఎలా అయితే మార్కింగ్ వేసామో అలా కట్ చేసుకోవాలండి. బ్యాక్ నెక్ కోసము ఫ్రంట్ నెక్ కంటే కూడా ఒక 1 ఇంచ్ కిందకి అయితే జరుపుకున్నాను. ఇక్కడ కూడా 2.5 ఇంచులు ఇలా మార్కింగ్ వేసేస్తున్నాను వెడల్పు. చిన్నపిల్లలకి ఇలా 2 ఇంచులు 2.5 ఇంచులు సరిపోతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ చంక దగ్గర ఒక 1/4 ఇంచు మాత్రమే లోతు తీసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్లో. ఓకేనా, ఇలా మనకి బాడీ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 2 బాడీ పార్ట్ కూడా ఒకే చోటుకి పెట్టేసుకొని ఈ కింద వైపున ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఇలా క్రాస్గా తీసుకోవాలి. సో ఇలా తీసుకున్నాము. తర్వాత మిగతా పీస్లో అయితే మనం హ్యాండ్ కట్ చేసుకుందాము. ఇలా చూడండి, ఇలా మనకి 2 క్లాత్ అయితే ఇలా మిగిలింది కదా, దీన్నే ఇంకొక ఫోల్డింగ్ ఇలా వేస్తే మనకి 4 లేయర్స్ అయితే వస్తాయి. ఇప్పుడు కింద వైపున ఒక 1/2 ఇంచ్ క్లాత్ని ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి. ఫస్ట్ హెచ్చు తక్కువలు ఏమైనా ఉంటాయి కదా, ఒక 1/4 ఇంచు మార్కింగ్ వేసేసి ఇలా క్లాత్ని అయితే కట్ చేసి తీసేయండి. తర్వాత 1/2 ఇంచు వేసుకున్నాము ఖర్చు కోసము. హ్యాండ్ ఒక పొడవు 4 ఇంచులు, లూజ్ కూడా 4 ఇంచులకి వేస్తున్నాను. అంటే డ్రెస్ వేసుకున్నాక హ్యాండ్ కొంచెం లూజ్గా కనిపిస్తే బాగుంటుందన్నమాట. తర్వాత ఈ 4 ఇంచుల్లో సగానికి మార్కింగ్ వేయాలండి చంక డౌన్ కోసము. తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసుకొని పైన 1/2 ఇంచు వదిలేసి ఈ చంక రౌండ్ ఇక్కడికి ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటే నాకైతే 5.5 వచ్చింది. అదే 5.5 ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలాగ క్రాస్గా. అంటే మనకి చంక లూజ్ అనమాట, చంక లూజు 5.5. ఓకేనా, తర్వాత ఇలా హ్యాండ్ కర్వ్ అయితే ఇచ్చేసుకొని హ్యాండ్ కట్ చేసుకోవాలి. సో కట్టింగ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో ఉంటుంది కాబట్టి చివరిదాకా చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇలా హ్యాండ్ కట్ చేస్తాం కదా, తర్వాత వచ్చేసి ఇలా మెయిన్ క్లాత్ అయితే తీసేసుకొని ఒక చివర ఇలా ఫోల్డింగ్ వేసుకోండి. ఇలా ఫోల్డింగ్ వేసి ఇంకొక ఫోల్డింగ్ వేయండి. అంటే 4 ఫోల్డింగ్ ఇలా వేసుకున్న తర్వాత మనము ఈ బాడీ పార్ట్ని దీనిపైన పెట్టేసుకొని ఇలా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ బ్యాక్ రెండిటికి క్లాత్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ చూపిస్తాను నేను. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇది 2 లేయర్స్ అనమాట. చూడండి మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా కటింగ్ అయిపోయింది.
ఈ ఫ్రాక్ ఒక పొడవు వచ్చేసి మొత్తం మనకి 28 ఇంచులండి. దాంట్లో మనము 10 ఇంచులు బాడీ పార్ట్ కోసం తీసుకున్నాం కదా, ఇక్కడ మిగతా 18 ఇంచులు అనేది మనము ఇలా ఇక్కడ డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ లేయర్ అంటే ఫస్ట్ మనకి ఒక కుర్చీ వస్తుంది ఫస్ట్ లేయర్కి, సెకండ్ కిందకి ఇంకో కుర్చీ వస్తుంది. ఫస్ట్ లేయర్ కోసము నేను 10 ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఇక్కడ. ఓకేనా, ఈ 10 ఇంచులకి ఖర్చుల కోసం 1.5 ఇంచు యాడ్ చేసుకొని 11.5 దగ్గరికి మనమైతే కటింగ్ చేసుకోవాలి ఫస్ట్ లేయర్ కోసము. ఓకేనా, సో ఇక్కడ ఫస్ట్ లేయర్ కోసము నేనైతే 1 మీటర్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను, అంటే వెడల్పు అనమాట. ఓకేనా, ఇక్కడ కట్ చేస్తున్నాను కదా, ఇలా కట్ చేశాక మనకి ఈ వెడల్పు వచ్చేసి 1 మీటర్ అయితే ఉందన్నమాట నాకు. ఓకేనా, అడ్డంగా కాదండి, ఇలా నిలువుగా 1 మీటర్ అయితే ఉంది. సో ఫస్ట్ లేయర్కి మనం 1 మీటరు, ఫ్రంట్కి ఒక 1 మీటరు, బ్యాక్కి ఒక 1 మీటర్ అయితే తీసుకుంటున్నాము. పొడవు వచ్చేసి మనకి ఇక్కడ 11.5 పొడవు, వెడల్పు వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాను కదా. ఇప్పుడు సెకండ్లో మనకి రెండో లేయర్స్ వస్తాయి కదా, ఆ రెండో లేయర్స్ కోసము నేను ఏంటంటే 2 మీటర్లు అయితే తీసుకుంటున్నాను. 2 మీటర్ల కంటే కొంచెం తక్కువైనా పర్లేదు, అయితే క్లాత్ ఉంది కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నాను. క్లాత్ లేకపోతే మీరు కొంచెం తక్కువ తీసుకున్నా అయిపోతుంది. సో ఇక్కడ సెకండ్ లేయర్ కోసము 8 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. చూడండి, 8 ఇంచులు 1.5 ఇంచు ఖర్చు కోసం కలుపుకొని తీసుకోవాలన్నమాట. ఇక్కడ మార్కింగ్ వేసాను కదా, ఇది వచ్చేసి మనకి సెకండ్ లేయర్ కోసము. చూడండి, ఇదొక 1 మీటర్ అనమాట, ఇదొక 1 మీటర్, ఇదొక 1 మీటర్, రెండు కలిపి ఫ్రంట్కి, ఈ రెండు కలిపి బ్యాక్కి అనమాట. ఓకేనా, ఇలా కట్ చేసుకున్నాక మనము మళ్ళీ ఈ 2 పీసు ఒకటిగా జాయింట్ చేసుకోవాలి, ఇంకొక 2 పీసు ఒకటిగా జాయింట్ చేసుకోవాలి. అప్పుడే మనకి కింద కుర్చీలు మంచిగా వస్తాయన్నమాట. అంటే క్లాత్ సరిపోకుండా అయిపోవడం అలా జరగకుండా మనకి కరెక్ట్గా సరిపోతుంది క్లాత్ అనేది. సో ఇక్కడ నేను కట్ చేస్తున్నాను చూడండి, ఇలాగా 2 పీసులు అయితే తీస్తాను కదా, ఇది ఒక 2 పీస్ అయితే వస్తుంది. ఈ 2 మనం జాయింట్ చేసుకుంటే మనకి ఫ్రంట్కి వస్తుంది, ఇంకొక 2 పీసు జాయింట్ చేసుకుంటే బ్యాక్ సైడ్కి వస్తుంది. ఓకేనా, మీకు అర్థమైంది కదా. తర్వాత కొంచెం పీస్ అయితే మిగిలి ఉంటే మనం ఆల్రెడీ హ్యాండ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, హ్యాండ్కి కూడా ఈ మెయిన్ క్లాత్ పెట్టి కట్ చేసి పక్కన పెట్టేశానండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూద్దాం మనము. ఓకేనా, ఈ పీస్ అన్నీ కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఏంటంటే ఈ బాడీ పార్ట్కి, హ్యాండ్స్కి అన్నిటికీ నేను గమ్ పెట్టి ఇలా జాయింట్ అయితే చేసుకున్నాను. ఓకేనా, చూడండి ఇలా జాయింట్ చేస్తాం కదా. ఇప్పుడు ఈ హ్యాండ్కి వచ్చేసి ఈ కింద వైపున ఇలాగ ఒక 1/2 ఇంచు క్లాత్ ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా వేసాక రెండోది కూడా సేమ్ అలాగే ఫోల్డింగ్ చేసి కుట్టు అయితే వేసుకోవాలి. లేదు మీరు పైపింగ్ అలాగా వేయాలనుకుంటే వేయచ్చు. ఇది ప్లెయిన్ క్లాత్ కాబట్టి నేను ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. ఓకేనా, ఇలా కుట్టుకున్నాక మనకి ఏంటంటే ఇందాక మనము లోతు అయితే తీయలేదన్నమాట, అందుకే ఇలాగా రైట్ సైడ్ 2 కూడా ఒకే వైపుకి ఇలా పెట్టేసుకొని ఒకే చోట ఇలా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ అంతా లోతు అయితే తీసుకుంటున్నాను. సో ఇలా లోతు తీసుకున్నాక ఇక్కడ చిట్కా అనేది వేసుకోండి, మనం లోతు తీసామని మనకి తెలియడం కోసం అనమాట. తర్వాత వచ్చేసి మనమైతే గమ్తో అతికిచ్చాం కదా, ఇలా కట్ చేసుకున్నాక అది సపరేట్ అయిపోతుంది అనమాట, అందుకని పైన ఒక కుట్టు వేసుకోవాలి. సో తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చిట్కాలు వేస్తున్నాం కదా, ఫ్రంట్ డాట్స్ అయితే ఇలా పట్టేసుకోవాలి. ఇలా 1/2 ఇంచు వెడల్పుతో ఇలా మనము పొడవు వచ్చేసి 3.5 అలాగా పెట్టేసుకోండి, సరిపోతుంది. 3 ఇంచులు పెట్టినా సరిపోతుందిలే, చిన్న సైజు కాబట్టి. ఇంకొక వైపు కూడా ఇలాగా పట్టేసుకోండి. ఇలా ఫ్రంట్కి అయితే డాట్స్ పెట్టేసాము, సేమ్ ఈ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే డాట్స్ అయితే పట్టేసుకోవాలి. లేదు మీరు ప్రిన్సెస్ కట్ లాగా కుట్టినా కూడా బాగానే ఉంటుందండి. ఇక్కడైతే నేను నార్మల్గానే కుట్టేస్తున్నాను. సో ఇలా 2 కూడా కుట్టేసాం కదా. ఇప్పుడు మనము మెడ పీసులు అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ క్రాస్ పీసులు అయితే 2 తీసేసుకొని ఇలా జాయింట్ చేసుకోండి క్రాస్గా. ఇలా జాయింట్ వేసుకున్నాక మనం ఏంటంటే ఒకవైపున కుట్టు వేసుకోవాలి. ఇది వచ్చేసి నేను ఇక్కడ వెనకాలకి స్క్వేర్ నెక్ అయితే కట్ చేశాను కదా, స్క్వేర్ నెక్ కోసము ఇలా క్రాస్ పీసులు తీసుకొని ఇలా జాయింట్ చేసి ఒకవైపున మనము ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి. తర్వాత మెయిన్ క్లాత్ పైన ఇలా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచు మార్జిన్తో కుట్టుకోవాలి. ఇది స్క్వేర్ నెక్ కాబట్టి ఈ మూలల దగ్గర ఇలా ఫిల్స్ అయితే పెట్టుకోవాలండి, అప్పుడే మనకి నీట్గా వస్తుందన్నమాట స్టిచ్చింగ్ అనేది. ఇలా ఫిల్స్ పెట్టుకోవాలన్నమాట, ఈ మూలల దగ్గర ఫిల్స్ పెట్టేసుకొని మళ్ళీ ఇలా స్టిచ్ వేసుకోవాలి.
సో ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కార్నర్లో కొంచెం పీస్ అయితే ఇలా కట్ చేసుకొని ఈ లైనింగ్ పైన కుట్టు వేసుకొని రావాలి. ఇలా మనము లైనింగ్ పైన కుట్టు వేసుకున్నాక మళ్ళీ రివర్స్ తిప్పేసుకొని మనం ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో కుట్టు వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఫినిషింగ్ కూడా బాగానే కనిపిస్తుంది మనకి. ఈ మూలల దగ్గర కరెక్ట్గా తిప్పుకోవాలి, అప్పుడే ఫినిషింగ్ బాగా ఉంటుంది. ఓకేనా, ఇలా వేసుకున్నాం కదా. మళ్ళీ లోపలికి ఇలా అనేసుకొని పైనుంచి ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో కుట్టు అయితే వేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్లో మనం మెడపట్టి వేస్తాం కదండి. ఈ మెడపట్టి వచ్చేసి బ్లౌజ్కి ఎలా అయితే వేస్తామో అలాగైతే క్రాస్ పీస్ తీసేసుకొని జాయింట్ చేసుకున్నాక మళ్ళీ లోపల వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసి పైన అయితే కుట్టు వేసుకోవాలి. నార్మల్గా వేసుకోవాలి, అంటే మనకి సేమ్ బ్లౌజ్కి ఎలా అయితే మెడపట్టి వేస్తామో అలా వేసుకోవాలన్నమాట. అలా వేసుకొని పైనుంచి అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ చిన్నపిల్లలకి ఫ్రీగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ఇలా కుట్టేశాక ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్లో మధ్యలో అయితే కట్ చేసుకోవాలండి. సమానంగా ఇలా ఫోల్డింగ్ చేసేసి మనమైతే కటింగ్ చేసుకోవాలి. కట్ చేసేసి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి కోసము మనమైతే పట్టీ అయితే వేసుకోవాలి. వేసుకున్నాక ఎలా చేయాలో చెప్తాను. ఇలా చేసాము అంటే మనకి చిన్నపిల్లలైనా మనకి ఫ్రాక్ వేసుకున్నప్పుడు తీసుకున్నప్పుడు ఫ్రీగా ఉంటుందన్నమాట వాళ్ళకి. ఓకేనా, ఇక్కడ చూడండి నేనైతే ఫస్ట్ వచ్చేసి కాజా పట్టీ కోసము వేస్తున్నాను. కాజా పట్టీ అయితే వేసేసుకోవాలి ఒకవైపున. సో దీనికోసము 2 ఇంచులు వెడల్పున్న క్లాత్ అయితే తీసేసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా అయితే మనము కాజా పట్టీ అయితే వేసుకోవాలి. మళ్ళీ మధ్యలో ఇలా స్టిచ్ వేసుకోవాలండి కాజా పట్టీ కోసము. కాజా పట్టీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము ఉక్స్ పట్టీ అయితే వేసుకుందాము. ఉక్స్ పట్టీ కోసం కూడా ఇలా 1.5 ఇంచు వెడల్పున్న క్లాత్ తీసేసుకొని ఇలా 2 ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా 1/2 ఇంచు మార్జిన్తో కుట్టు వేసుకొని మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకొని ఈ లైనింగ్ పైన కుట్టు వచ్చేటట్టుగా చూసుకోండి. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇలా లోపలికి ఇలా పైన కూడా ఇలా పీస్ని ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. ఎందుకంటే పైన మనం ఆల్రెడీ ఫినిషింగ్గా కుట్టేసి ఉన్నాం కాబట్టి. సో ఇలా కుట్టుకుంటే మనకి అంతేనండి. ఉక్స్ పట్టి కాజా పట్టి 2 కూడా ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంత ఓపెన్ మనకు అవసరం లేదు కాబట్టి ఇలా ఒకదాని మీద అంటే కాజా పట్టి పైన ఉక్స్ పట్టి ఇలా పెట్టేసుకొని ఇలా సగం వరకు ఇలా మనమైతే కుట్టుకోవాలి మిషన్తో పాటే. ఓకేనా, ఇలా రబ్ చేసుకోండి. ఇక్కడ ఇలా రబ్ చేసేసుకుంటే మనకి ఏంటంటే పిల్లలు కదండి, మనకి ఫ్రాక్ వేసినప్పుడు తీసినప్పుడు ఇలా ఫ్రీగా ఉంటుందన్నమాట. తల దగ్గర ఇలా వేసినప్పుడు తీసినప్పుడు మనకి ఫ్రీగా ఉంటుంది. ఇలా మనకి ఒక 2 ఉక్సులు వేసుకుంటే సరిపోతుంది. సో తర్వాత షోల్డర్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ జాయింట్ చేసినప్పుడు కూడా మీరు ఒక 1/2 ఇంచు మార్జిన్ విడిచిపెట్టారు కదా, అంతే మార్జిన్తో కుట్టు అయితే వేసుకోవాలి. సో ఓకేనా, ఇక్కడ మనం షోల్డర్ జాయింట్ చేసాం కదా. ఇప్పుడైతే మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకొని ఉన్నాం కదండి హ్యాండ్. ఆ హ్యాండ్ తీసేసుకొని ఇక్కడ హ్యాండ్ కూడా జాయింట్ వేసుకోవాలి. ఇలా హ్యాండ్ తీసేసుకొని ఇక్కడ మనకి చిట్కా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ వైపు రావాలన్నమాట. అంటే మనం లోతు తీసాం కదా, అది వచ్చేసి మనకి ఫ్రంట్ వైపున రావాలి. తర్వాత మనము షోల్డర్ మధ్యలోంచి హ్యాండ్ని అయితే జాయింట్ చేయడము నేర్చుకోవాలండి. ఇలా మీరు నేర్చుకున్నారంటే హ్యాండ్ దగ్గర ముడతలు రాకుండా నీట్గా వస్తుందన్నమాట మీకు. సో ఇప్పుడు రెండో వైపు కూడా ఇలా జాయింట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఏంటంటే మనము డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. సింగిల్ కుట్టు వేసి వదిలేయకూడదు. ఇలా రెండో వైపున కూడా హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ బాడీ పార్ట్కి మనము 1 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాం కదా, మెయిన్ క్లాత్ వచ్చేసి జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ బాడీ పార్ట్ని ఇలా మధ్యలో చిట్కా అయితే వేసుకోండి ఫోల్డింగ్ చేసుకొని. తర్వాత మెయిన్ క్లాత్ ఈ 1 మీటర్ క్లాత్ తీసేసుకొని ఇది కూడా మనం ఇలాగా మధ్యలో చిట్కా వేసేసుకొని ఇలా ఫిల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. ఈ 1 మీటర్ క్లాత్ మొత్తం కూడా ఈ బాడీ పార్ట్కి సరిపోయినంత వరకు మనము చిట్కాలు అనేవి చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ మధ్యలో మనము చిట్కా వేసాం కదా, ఈ క్లాత్ ఒక చిట్కా బాడీ పార్ట్ ఒక చిట్కా 2 కూడా ఇలా ఒకే చోటుకి రావాలన్నమాట. సో ఇలా వచ్చాక చివరి దాకా ఇలా మనమైతే ఫిల్స్ పెట్టేసాము చూడండి. ఇలా పెట్టేశాక రెండోసారి కూడా కుట్టు వేసుకోండి. దీనిపైన 2 కుట్లు అయితే వేసుకోవాలి ప్రతిదానికి కూడా. సో ఇలా మనకి ఫస్ట్ లేయర్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి మనము రెండో లేయర్ అంటే 2 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాం కదా, దాన్ని మనం ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి.
అంటే ఇక్కడ మనము ఇది ఒక 1 మీటరు, ఇంకొకటి 1 మీటర్ కదా, ఈ రెండు కలిపి మనము ఒకే క్లాత్ లాగా ఇలా జాయింట్ అయితే వేసుకోవాలండి. ఓకేనా. ఇలా జాయింట్ వేసాక మళ్ళీ పై నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకుందాం. ఇలా వేసుకున్నాక ఈ రెండు చివర్లు కూడా అంటే మనకి పీసులు పోగులు పైకి కనబడకుండా ఈ రెండు చివర్లు కూడా ఇలా ఫోల్డింగ్ వేసి కుట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనము పీకో కూడా చేసుకోవచ్చండి. నేను పీకో చేయలేదు కాబట్టి ఇలా ఫోల్డింగ్ వేసి కుట్టుకుంటున్నాను. రెండో వైపు కూడా అలాగే కుట్టేసుకున్నాక ఇక్కడ చూడండి ఒక పిన్ అయితే ఇలా పెట్టేసుకోండి. పాదం దగ్గర పెట్టేసుకొని పెద్ద కుట్టు అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇలా మనము కుట్టుకుంటూ వెళ్ళిపోయామంటే ఇలా ఫిల్స్ అనేవి రెడీ అయిపోతుందండి. మీకు క్లియర్గా కావాలి అనుకుంటే మన ఛానల్లో 100 మీటర్ల క్లాత్ అయినా సరే ఈజీగా ఇలా మనము ఫిల్స్ అనేది ఎలా తయారు చేసుకోవచ్చు అని నేను సపరేట్గా వీడియో అయితే చేశాను. అది చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మొత్తం అయితే మనము ఈ 2 మీటర్ క్లాత్ మొత్తము ఇలా ఫిల్స్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ కింద వైపు కూడా మనము ఫోల్డింగ్ వేసి కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకుంటే మనకి ఫినిషింగ్ బాగుంటుందన్నమాట. ఇలా కుట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ పీస్ని తీసుకొచ్చేసి దీనిపైన పెట్టి జాయింట్ చేసుకోవాలి. ఓకేనా. రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసేసుకొని జాయింట్ వేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఈ చివరి నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఇలాగా. ఓకేనా. ఈ చివర ఇలాగ పెట్టేసుకొని దీనిపైన కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ చివరి దాకా మనం ఫస్ట్ ఈ విధంగా జాయింట్ చేసుకున్నాక మళ్ళీ దీనిపైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఫిల్స్ ఏవి కూడా లోపలికి వెళ్ళిపోకుండా చూసుకుంటూ మనమైతే జాయింట్ చేయాలండి. కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇలాంటి ఫ్రాకులు కుట్టినప్పుడు మీరు కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది తీసుకోవాలన్నమాట. సో చూసారా, మనకి ఫస్ట్ లేయరు అయిపోయింది. అలాగే సెకండ్ లేయర్ కూడా జాయింట్ చేసేసాము. ఇలాగ కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. రెండో వైపు కూడా సేమ్ అలాగే జాయింట్ అనేది వేసుకోవాలండి. మళ్ళీ రెండు చూపిస్తే మీకు చాలా టైం అయితే పడుతుంది కదా. తర్వాత మనకి ఈ 1 మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాం కదా, అది అంబ్రెల్లా షేప్లో కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము ఈ మెయిన్ క్లాత్ పైన ఇలాగ లైనింగ్ పెట్టేసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి. ఓకేనా. ఇలా జాయింట్ చేసామంటే మనకి లోపల వైపుకి ఫినిషింగ్ బాగుంటుందన్నమాట. ఈ ఖర్చులు ఏవి కూడా పిల్లలకి గుచ్చుకోకుండా లోపల ఉండిపోతుంది. మనకి క్లాత్కి ఈ లైనింగ్కి మధ్యలో ఉండిపోతుంది అనమాట. ఇలాగ మనం జాయింట్ చేసినప్పుడు ఏమైనా కొంచెం ఒక 1 ఇంచ్ పీస్ ఇలాగ ఎక్స్ట్రా వచ్చినా పర్లేదండి. మధ్యలో ఫిల్స్ అయితే పెట్టేసేయండి లైనింగ్కి. ఓకేనా. సో ఇలా జాయింట్ చేసుకున్నాం చూసారా, లోపల వైపుకి ఇలాగ ఫినిషింగ్గా చాలా బాగుంటుందన్నమాట. తర్వాత కింద వైపు కూడా ఈ లైనింగ్ అనేది కొంచెం ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాల్సి ఉంటుందండి. సో రెండో వైపు కూడా సేమ్ అలాగే. ఇక్కడ చూడండి, క్లియర్గా చూపిస్తున్నాను. కింద లైనింగ్ పీస్ పెట్టేసుకొని దీనిపైన మళ్ళీ మనము ఈ ఆల్రెడీ ఫస్ట్ వేసుకున్నాం కదా ఫిల్స్ నడుము దగ్గర, ఇక్కడ జాయింట్ ఇలాగా వేసుకోవాలి. ఏమైనా ఇలా ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే లైనింగ్ ఇలా చిన్న ఫిల్స్ అయితే పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా అయితే అయిపోయింది మనకి. రెండు వైపు కూడా మనము లైనింగ్ అనేది జాయింట్ చేసుకున్నాము. చూసారా ఎంత బాగుందో. తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసేసుకోండి. చంక లూజ్ దగ్గర చెక్ చేసేసుకొని ఇలా చివరి దాకా కుట్టు అయితే వేసుకోవాలండి. ఇక్కడ నేను క్లాత్ అనేది ఎక్కువగానే ఉంది, నేను ఎక్కువ ఫిల్సే పెట్టాను కాబట్టి లైనింగు మెయిన్ క్లాత్ మొత్తం కలిపి నేను ఇలాగా కుట్టేస్తున్నాను అనమాట. మనకి పెద్దవాళ్ళకి కుట్టాము అంటే కొంచెం క్లాత్ తక్కువ ఉందంటే మనం లైనింగ్ సపరేట్గా మెయిన్ క్లాత్ సపరేట్గా కుట్టుకోవాలి. సో అంతేనండి. రెండో వైపు కూడా సేమ్ ఇలాగే మనం జాయింట్ చేసుకున్నాక మనకైతే ఫ్రాక్ అయితే ఇలా రెడీ అయిపోతుంది అనమాట. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.